అరే వా చెప్పినా కదా ఇందాక అమ్మాయిలకు ఉంది కానీ నడక మాత్రం పహల్వాన్ చూడండి అబ్బాయిలో నడక మాత్రం ఇలా ఉంది. నేను ఉన్నందుకు ఫోటోలు నిజంగా మారాలి. ఆమె గురించి నేను ఎక్కువ మాట్లాడలేను, ఎందుకంటే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ చాలా డేంజర్ అంట. మళ్ళీ ఆమె ఏం మాట్లాడినా బాయ్ ఫ్రెండ్ అంటుంది. నువ్వు దూరం ఉండక అని చెప్పింది కదా. అని చెప్పేసి ఈడ కూడా నన్ను చేయకండి ప్లీజ్. హలో గైస్, వెల్కమ్ టు చిన్ని బాబు ఛానల్. ఈరోజు వచ్చేసి తెలిసి ఇగో ఏ ముగ్గురు కోతులు వచ్చారు మా ఇంటికి. సో ఏంది బ్రో ఇలా మళ్ళా ఫోటోషూట్ కి ఇద్దరు అమ్మాయిలు వస్తారు. అవునా? మా ఫ్రెండ్స్ కోరిలా వచ్చి వస్తారు కానీ మళ్ళీ మనల్ని చూసి ఉంటారా వెళ్ళిపోతారా? ఏంటి బ్రో అంత మాట నిన్ను చూసి ఉంటారు లేదు బ్రో, నువ్వు ఫ్రెష్ ఉంది కదా. నిన్న మంచి గిటార్ వాయిస్తాడు. గిటార్ ఫిల్టర్ ఆన్ చేయ కదా. ఆన్ చేసావా? బ్రో పాపం బ్రో, ఆయన ఛానల్ ఆయన వేసుకుంటే ఎట్లా చెప్పు. సో గైస్ ఇవాళ పోరీలే సారీ ఇద్దరు అమ్మాయిలు అయితే వస్తారు అంట. సో మంచిగా మంచి ఉంటారు వాళ్ళు. D10 డాన్సర్స్ క్లాస్ 16 లో ఉంటారు. నేను చూసిన మంచిగా ఉంటారు కానీ చూడబుద్ది కాదంటే. చూడబోదు అవుతుంది. మా లవ్లీ ఫ్రెండ్స్ కంప్లీట్లీ స్ట్రేంజర్ టు us, మనకైతే స్ట్రేంజర్స్ వాళ్ళు. సో మనం కూడా కొంచెం ఫన్ అయితే చేద్దాం వాళ్ళతో, ఎందుకంటే లైక్ నార్మల్ గా షూట్ వచ్చేదో ప్రొఫెషనల్ చేసుకున్నాం వెళ్ళిపోయినామని కాకుండా కొంచెం వాళ్ళకి కూడా షూట్ టైం నవ్వుపేయడం కానీ కొంచెం ఇట్లా ఫ్లర్ట్ చేయడం కానీ ఇట్లా చిన్న చిన్న. ఫస్ట్ ఫ్లట్టింగ్ లో అయితే మావాడు ఫస్ట్ ఉంటాడు. యాక్చువల్లీ నవీన్ అనిపించాడు కానీ చాలా అది నవీన్ పర్సనల్ గా నేనైతే నేను ఇన్ని నెలలు నేనైతే చూతాను పాపం నవీన్ మంచోడు అనుకున్నా కానీ అస్సలు కాదు. అరే ఏ నాడు ఎవ్వరికి మెసేజ్ చేయలేరా నేను అంటే అట్లా అంటే ఇప్పుడు ఆ వీడియో అయితే చేద్దాం, వాళ్ళకి కూడా కొంచెం ఫన్ చేయించి కొంచెం ఎంటర్టైన్ అయితే మీకు కూడా చేయడానికి ట్రై చేస్తాం. సో చూద్దాం లాస్ట్ అవుట్పుట్ ఎట్లా వస్తుంది అండ్ వీడియో రిజల్ట్ ఎట్లా ఉంటుంది. మనం అయితే తీస్తాం కదా, ఎట్లుంటుంది తెలిసి ఫోటోగ్రాఫ్. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. 9 అని చెప్పేసి ఈడ కూడా నన్ను చేయకండి ప్లీజ్. ఓకేనా? వాళ్ళు ఏదో చేసుకున్న దానికి నేను ఈ కమెంట్స్. సో లిటరలీ గైస్ ఐ హావ్ అ గ్రేట్ రెస్పెక్ట్ టు యూ. కానీ మీరు ఇన్నిసార్లు అడుగుతున్నా నేను చెప్పలేదు అంటే లైక్ పర్సనల్గా హ్యావ్ ఇష్యూ. సో అట్లా అని చెప్పట్లేదు. సో ప్లీజ్ కింద కమెంట్లో నైని నాని అని మాత్రం కంపల్సరీ. ఇప్పుడు అయితే నవీన్ నాని అని పెట్టుర్రు. వేసేసాడు, బాగా వేసేసాడు. తర్వాత అయితే చూద్దాం. ఓకేనా? చూద్దాం మళ్ళా. ఆడు ఆడు చిందులాడు ఓ పిల్ల పోతే మళ్ళీ రాదు ఏడు వస్తే ఎవడుంటాడే నీకు తోడు. రాత్రి తాగి దిగలేదు తాగు కదా ఇందాక స్టెప్ వేసి ఇట్లా అన్నాం, అది గుమ్మైపోయి ఇట్లా అన్నాం కదా అట్లా. అరే వా చెప్పినా కదా ఇందాక. అమ్మాయిలకు ఉంది కానీ నడక మాత్రం పహల్వాన్. అరే నువ్వు తీస్తున్నాలేరా ఫస్ట్ నవీన్? 1 2 3 ముసుకో ఇమ్మా అయిపోవాలా? అరే కాలేదు అంత పైకి లేకుండా బానే దారుణాలు చూడాలి.
నీకు అమ్మాయిలకు ఉంది కానీ నడక మాత్రం పహల్వాన్. చూడడానికి అబ్బాయిలు ఉన్నాడు, నడక మాత్రం ఇలా ఉంది. గైస్ ఇదైతే నేను మళ్ళీ హైలైట్లు ఎవరు ఎడిట్ చేస్తాం వీడియో నేనే. వీడియో క్యాప్చర్ చేద్దాం మనం. ఇక ఏమి ఎడిట్ చేస్తానంట, ఎడిట్ చేస్తే ఎవరు చూడరు, ఇక ఆమెనే చూసుకోవాలి. జనాలు మంచోళ్ళం. వన్ సీదా ఇట్లా అంతే. దా. రెడీయా? కెమెరా ఆన్ చేసిరా ఫోటోలు. నవీన్ ఆన్ చేసి కెమెరా. అదేం రాదు వెనకాల అది ఏమంటారు కెమెరా ఆన్ చేసినా లేకపోతే ఉత్తా పట్టుకున్నా చూడు. గర్ల్స్ తీస్తుంది కదా అవన్నీ ఉంటాయి. ఏంటి బాబా అన్న ఇంకోసారి గర్ల్స్ తీస్తుంది కదా అవన్నీ ఉంటాయి. అన్నప్పుడు బ్యాటరీలు అయిపోతుంది. మమ్మ జల్లి దిగు సన్ లైట్ పోతుంది, మమ్మ జల్లి దిగు బ్యాటరీ అయిపోతుంది. నాడు మమ్మ అయిపోయినా దిగేసినాం. అయిపోయిందా? అవి వచ్చిన ఫోటోలన్నీ అడ్జస్ట్ అయ్యి చూసి ఏదో అంతే కదా మరి. ఒక దాంట్లో చెయ్యి బ్లర్ అయితే ఒక దాంట్లో మొత్తం బ్లర్ అయితే లేదంటే ఎక్కువ దాంట్లో అన్ని బ్లర్ అయితే ఫేస్ లుక్ పైకి పెట్టన్న. ఏమైందంటే ఇంతకంటే మంచిగా రావు. ఇంకా బెస్ట్ ఫోటోలు మా మావి. వీళ్ళకుంది మళ్ళీ మనకు ఎందుకు అట్లా విమాల్ విమాల్ మాది ఎంత తిన్నా సరే మీ పల్లె ఓకే ఓకే అంటాడు, మళ్ళీ పోయి చూపిస్తాడు. అదే మాకైతే అయిపోయింది రైట్, వెళ్ళిపోదాం డైరెక్ట్. చేసుకొని చెప్పు నేను ఉన్నందుకు ఫోటోలు నిజంగా మారాలి. అది అమ్ముతుంటే అర్థమవుతుంది. నిజంగా చెప్పు. యాక్చువల్లీ ఆ పిల్లని చాలా ఎంకరేజ్ చేస్తున్నాను. లిటరల్లీ ఆ పిల్ల పేరు సింధు అని చెప్పి నాకు ఇందాకే తెలిసింది. మీరు అదే వీడియో విషయం ఏదో ప్లగ్ చేసుకొని మాత్రం ఫోటో తీసుకుంటారు. అంటే నమ్ముతుంది రా ఇది మస్ట్ అండ్ షుడ్ తీసే కష్టమవుతుంది మళ్ళా. 2 3 1 2 3 బ్యాకప్. Oh Maya, Maya, Pori Maya re. Oh. ఏం కాదు. वसूल 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 पैसा वसूल, अरे वसूल 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 पैसा. ఎడిట్ చేయి. చేస్తారా? సో గైస్ ఫైనల్గా షూట్ అయితే అయిపోయింది. నార్మల్గా ఫోటో షూట్ అంటే ఏదో గంట 2 గంటలలో అయిపోతా అనుకున్నాను. ఈ అక్క పొద్దున్న వచ్చింది, రాత్రి వరకు వేసింది. లిటరల్లీ ఎన్ని బ్యాగ్ నిండా బట్టలు పట్టుకుంటూ వచ్చింది షూట్కి. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయితే ఎట్లుందో లాగా మనం అయితే వాళ్ళని అడుగు చూసుకుందాం. సో పెదాక మీ గురించి వచ్చారు. సో ఎట్లా అనిపిస్తున్నాయి వీడియో? ఫోటోషూట్ కంటే మీతో ఉన్న బాగుంది, చాలా బాగుంది యాక్చువల్లీ. నమ్మదు నమ్మదు ఆడవాళ్ళని నమ్మదు, పిచ్చిగా ప్రేమించి బిచ్చగాళ్ళైపోవద్దు.
మాకు మినిమం అట్లా మేము ఎవరైనా సరే కలుపుకుంటూ పోతాం కానీ లాస్ట్కి మాకు అందరూ తంతనే ఉంటారు. సో ఇంట్రోలో అయితే చెప్పినా కదా నేను ఫ్లడ్ చేస్తా అది ఇది అది. సో అట్లా టైం పులిహోర అని ఫీల్ అయింది. ఇందాక కూడా అక్క అన్నది కూడా సీరియస్ చెప్పే దాంట్లోనే అర్థం చేసుకోవాలి. సరే ఒకసారి కెమెరా చెప్పు. అవన్నీ కాదు కానీ ఫోటోలు ఎట్లా వచ్చినాయి ఫోటోలు ఎట్లున్నాయి చాలా బాగా వచ్చింది. తీసింది ఎవరు తెలుసా? నువ్వే కాదు, ఆయన తీసి ఆయన ట్రైనింగ్ ఇచ్చింది నేను, అందుకే పిక్స్ చాలా క్లారిటీ ఉంది. పిక్స్ ఓకేరా. అమ్మాయి గురించి ఆమె గురించి నేను ఎక్కువ మాట్లాడలేను, ఎందుకంటే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ చాలా డేంజర్ అంట. మళ్ళీ ఆమె ఏం మాట్లాడినా బాయ్ ఫ్రెండ్ అంటుంది. నువ్వు దూరం ఉంటే అక్క అని చెప్పింది కదా. నీ ఫొటోస్ ఎట్లున్నాయి, ఏంది నచ్చినాయా? వచ్చాయి. లిటరలీ గైస్ ఈయన అయితే ఒక్కొక్క ఫోటో దింపి కొట్టి చూపెడుతుంది. అదే నాకైతే ఇట్లా 5 నిమిషాలు మమ్మ వచ్చేసి నేను ఆడంటాడు, కంప్యూటర్ లెక్కిస్తాడు, ఇక అలా ఏదో ఒకటి నచ్చింది పెట్టుకోవాలి. కానీ నేను మస్తు హట్ అయినాయి అలా అయితే. జాన్ అన్నాడు కానీ మంచిగా చేసిండు నాకైతే. ఓకే కదా నీకు? నీ రివ్యూ కోసం వాళ్ళు వెయిట్ చేస్తారు. చిన్ని బాబు ఛానల్ యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్, షేర్, లైక్. నాకైతే అసలు నచ్చలు ఆ పిల్ల చెప్పింది, నేను చెప్తాను వినండి. మీకైతే ఒకవేళ మీకు ఫంక్షన్స్ కి కానీ ఒకేషన్స్ కి కానీ ఏమైనా షూట్స్ కావాలి అంటే మాత్రం ఏమైతే చేసుకోండి, మనల్ని మంచిగా యూజ్ చేసుకొని మంచి యూస్ఫుల్ క్యాండిడేట్స్ యూజ్ చేసుకోండి. అంటే ఫోటోలు ప్రకారంగా ఫోటోగ్రఫర్ అట్లా ఫోటోలో యూజ్ చేసుకుంటే దాంట్లో ఉంటామమ్మా. సో యూజువల్లీ చెప్పాలంటే గైస్ లిటరలీ మనోడైతే అందరికైతే ఫ్రీగా చేస్తాడు. అట్లని కాకుండా మన సైడ్కి వెళ్ళి ఆయన టాలెంట్ బయట పడాలి అని చెప్పేసి ఇన్ని రోజులు అయితే అన్ని ఫ్రీగా చేసుకుంటూ అయితే వచ్చిండు. సో ఎప్పుడు కూడా వర్క్ చేసుకున్న దగ్గర మనం అయితే కంప్లీట్గా ఫ్రీగా ఎక్స్పెక్ట్ చేయకుండా లైక్ వీ నీడ్ టు గివ్ సంథింగ్. ఎందుకంటే వాళ్ళకి కాదు, వాళ్ళ టాలెంట్కి మనం అనేది ఇవ్వాలి. అంటే అట్లానే కాదు, ఎవరైనా సరే ఇఫ్ ఎ పర్సన్ ఈస్ వర్కింగ్ అంటే అది వాళ్ళకి అంత బల్సిన వాళ్ళు అయితే పని అయితే చేసుకోరు, కూర్చుంటారు. కానీ ఇంట్లో వాడు అంత కష్టపడి చేస్తుంది కాబట్టి మన సైడ్కి మనం పే చేసుకోవడం అయితే దట్ ఈస్ ఫైన్. సో మీకు కావాలి అంటే మాత్రం తక్కువ బడ్జెట్లో మీకైతే షూట్స్ చేస్తారు. లైక్ ఇండోర్ కానీ అవుట్డోర్ కానీ ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ ఉన్నా సరే ఎవ్రీథింగ్ అన్నీ అయిపోతాయి మీకు. సో మనోడైతే మంచి క్యాండిడేట్ ఇస్తామాలు చేసుకోండి, అంటే యూజ్ చేసుకోండి. యూజ్ ఫర్ ఫోటో షూట్స్.